Tally Lukesh SAP Software Training. ఓకే, నెక్స్ట్ చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఏవైతే సర్వర్స్ డిస్కస్ చేసామో ఏ సర్వర్లో ఎవరు వర్క్ చేయాలి, కొత్తగా ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ డైరెక్ట్గా వెళ్ళి డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేయొచ్చా, చేయకూడదా, శాంపుల్గా ప్రాక్టీస్ చేయాలంటే ఏ సర్వర్లో చేయాలి. సో డైలీ లైక్ మనకి లైవ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి పోస్ట్ చేయాలి, ఏ సర్వర్లో చేయాలి, ఏ సర్వర్ ఇంపార్టెంట్ మనకి రియల్ టైంలో, ఇవి డిస్కస్ చేద్దాం. దాన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే, చూడండి. ఓకేనా, కనబడుతుందా పీపీటీ? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనబడుతుంది. యా, డన్. చూడండి. ఎస్ సార్. సో క్లయింట్ అన్న సిస్టమ్ ల్యాండ్స్కేప్ సేమ్. ఓకేనా, డన్. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటారు ల్యాండ్స్కేప్ని. చూడండి, ఇప్పుడే మీకు చెప్పాను 5 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అనేసి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ సర్వర్ ఉంటుంది, యూటీ టెస్టింగ్ సర్వర్ ఉంటుంది, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని 5 ఉంటాయి. ఫస్ట్ మనం చూసుకుంటే శాండ్ బాక్స్ సర్వర్ని ఎందుకు ఉపయోగిస్తాం అంటే, ఏ కంపెనీ అయితే క్లయింట్ బిజినెస్ అంటే లైక్ కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా ఉంటే దాన్ని క్లయింట్ అంటారండి. ఎస్ఏపిలో కస్టమర్స్ని క్లయింట్స్ అంటారు, అదే టాలీలో మనం కస్టమర్స్ అంటాం. ఇలా ఎస్ఏపీలోకి వస్తే వాళ్ళని క్లయింట్ అని పిలుస్తాం, క్లయింట్ అని. ఓకే, ఏ క్లయింట్ యొక్క డేటాని ఎస్ఏపీలోకి ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇనీషియల్ స్టేజ్ అంటారు. అలా చేసిన తర్వాత ఎవరైనా కొత్తగా ఎండ్ యూజర్స్ కానీ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ట్రయల్స్ అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్లో వెళ్ళి తీసుకొని వెళ్ళకూడదు. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే డెవలప్మెంట్ సర్వర్ వెళ్తారు. ఫ్రెషర్స్ని తీసుకున్నప్పుడు మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తారు కాబట్టి మీకు ఏం చేస్తారంటే శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేయమంటారు, డైరెక్ట్గా లైవ్ ప్రాజెక్ట్లకి తీసుకొని వెళ్ళరు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ట్రయల్ బేసిస్ అండ్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ శాండ్ బాక్స్ సర్వర్ని ఉపయోగిస్తారు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది రియల్ టైంలో అన్ని కంపెనీల్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి మళ్ళీ సపరేట్ డబ్బులు పెట్టాలి. అందుకోసం ఏం చేస్తారంటే మనకు ఏవైతే అవసరం ఉంటాయో లైవ్ సర్వర్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ సర్వర్స్నే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్, డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి సార్ అంటే, చూడండి, ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఎందుకు ఉపయోగిస్తామంటే డెవలప్మెంట్ సర్వర్ని, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తం తెలుసుకొని ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి, సో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, వాళ్ళ పర్ మంత్ కానీ పర్ ఇయర్ కానీ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేస్తాం. ఎక్కడ చేస్తాం సార్ అంటే డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. దీంట్లోనే మనం చేయాల్సిన మెయిన్ వర్క్ అంతా ఇదే. ఏమేమి చేస్తాం, మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎస్టీ, విత్హోల్డింగ్ ట్యాక్స్, అసెట్ అకౌంటింగ్, ఓకే, డన్నింగ్, హోల్డ్ అండ్ హెల్డ్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ రివర్సల్, శాంపుల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లోనే మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఎందుకు లక్షల శాలరీ ఇస్తారంటే ఈ బ్యాక్ ఎండ్లో కష్టపడేది మనమే. ఆ బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోండి, వాళ్ళకి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాల్సిన పని మంది, రిస్క్ తీసుకోవాల్సిన పని మంది, మైండ్తో వర్క్ చేయాల్సిన పని మంది. కాబట్టి ఎఫ్ఐ కన్సల్టెంట్కి అన్ని లక్షల్లో శాలరీస్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత దీంట్లోనే యూటీ టెస్టింగ్ చేస్తారు. సో నువ్వు అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది యూటీ టెస్టింగ్ ఒక టీం ఉంటుంది. ఆ టీం అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, ఎక్కడైనా హ్యాంగ్ అవుతున్నాయా, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు రౌండ్ అప్ తిరుగుతుందా అనేసి అది చూస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కాన్ఫిగరేషన్స్ ఓకే అయితే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు, టీఆర్ అంటాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒక టీఆర్ని
డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి పంపిస్తారు. ఆ టీఆర్ అనేది మనకి ఇంపార్టెంట్. రియల్ టైంలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పంపించడాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో డన్. సో ఈ క్వాలిటీ సర్వర్కి డెవలప్మెంట్ సర్వర్ నుంచి టీఆర్ని పంపిస్తారు. ఓకే, ఇక్కడ కూడా క్వాలిటీ సర్వర్లో ఒక టీం ఉంటుంది, క్వాలిటీ టెస్టింగ్ టీం. అంటే చూడండి, ఒక కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయా లేదా అనేది 1-2 సార్లు ఎన్ని టీములు చెక్ చేస్తారో చూడండి. ఎందుకంటే ఒక క్లయింట్ని నమ్మకంతో ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చిన తర్వాత వాటిలో ఎలాంటి రిమార్క్ రాకుండా చూడవలసిన బాధ్యత ఎఫ్ఐ కన్సల్టెంట్ది. కాబట్టి 1-2 సార్లు 4-5 టీంలు చెక్ చేసి గో లైవ్కి పంపిస్తారు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి. చూడండి, అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని కోట్లతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి క్లయింట్స్ నుంచి ఎలాంటి రిమార్క్ రాకూడదు. కాబట్టి మనము చాలా వరకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ చెకప్స్ అన్ని జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఇక్కడ మళ్ళీ అన్ని చేస్తారు. చేసిన తర్వాత దీంట్లో ఎలాంటి టెస్టులు చేస్తారో చూడండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్. ఇవన్నీ ఏంటంటే టెస్టింగ్ టైప్లు. ఓకే, ఎందుకంటే నువ్వు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏమైనా హ్యాంగ్ అవుతున్నాయా, ఏమైనా నువ్వు పేమెంట్ లైక్ ఎక్స్పెన్సెస్ పోస్టింగ్ చేస్తూ ఉంటే అది ఇన్కమ్ పడుతుందా, అంటే రివర్స్ ఏమైనా పడుతున్నాయా ఎంట్రీస్, ఓకే హ్యాంగ్ అవుతున్నాయా, పర్ఫార్మెన్స్ స్లోగా ఉందా, స్పీడ్గా తీసుకుంటుందా లేదా, ఏమైనా డేటాను సెక్యూరిటీ లేకుండా ఏదైనా ట్రబుల్ అవుతుందా, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ రకాలుగా డేటా సెక్యూరిటీగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందా, ఒకటి చేస్తే ఇంకొకటి పడుతుందా ట్రాన్సాక్షన్, టీ కోడ్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయా, కరెక్ట్గా టీ కోడ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా క్వాలిటీ సర్వర్లో క్వాలిటీ టెస్టింగ్ టీం అనేది ఒకటి మొత్తం చెక్ చేసుకోవడం జరుగుతుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్. సో ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తారంటే ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఇక్కడ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని యుఏటి, ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేసి యుఏటి ఒకటి ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సర్వర్లో మళ్ళీ ఒకసారి వాళ్ళు చెకప్ చేస్తారు. సో ఒకవేళ ఆ యుఏటి టీం లేకపోతే ఆ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ ఉంటే కన్నా వాళ్ళ చేత అయినా కూడా మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తారు. ఆ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ ఇన్వాయిస్ కానీ, పేమెంట్ ఇన్వాయిస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా పడుతున్నాయా లేదనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో రియల్ టైంలో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఆ డేటాని ఎడిట్ చేయడానికి ఇలాగూ ఆ ఫెసిలిటీ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఆ ఫెసిలిటీస్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఉన్న ట్రాన్సాక్షన్స్ లైక్ కాన్ఫిగరేషన్స్ అన్ని బ్యాకెండ్లో చేసిన తర్వాత వాటిని కరెక్ట్గా వర్క్ అవుతున్నా లేదా చూడగలుగుతారు. కానీ దాంట్లో మార్చే శక్తి వాళ్ళకు, మార్చే క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రీ ప్రొడక్షన్ సర్వర్. ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ నుంచి టీఆర్ని మెయిన్ ప్రొడక్షన్ సర్వర్లోకి పంపిస్తారు. మెయిన్ ప్రొడక్షన్ సర్వర్లోకి పంపించడం జరుగుతుంది. ఇది గోలైవ్ అంటారు దీన్ని, ప్రాజెక్ట్ గోలైవ్. అంటే డెవలప్మెంట్ సర్వర్లో టోటల్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్వాలిటీ టెస్టింగ్ క్వాలిటీ సర్వర్కి పంపిస్తారు. క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఆ నుంచి ప్రొడక్షన్ సర్వర్లోకి పంపిస్తారు. ఇక్కడ గోలైవ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ గోలైవ్ ప్రాజెక్ట్లో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతాయి. ఒకవేళ దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అని ఎవరో రిక్వెస్ట్ పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు ఇది మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు? ఈ రిక్వెస్ట్ని మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి పంపిస్తారు. అక్కడ ఆ చేంజెస్ని సరిచేసి మళ్ళీ క్వాలిటీలోకి రావాలి, క్వాలిటీ నుంచి న్యూ ప్రొడక్షన్లోకి రావాలి, ప్రీ ప్రొడక్షన్లోకి రావాలి, ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి రావాలి, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తుంది. అలా ఏమైనా చేంజెస్ ఉన్నా, న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. అది సో హియర్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైలీ. ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, అకౌంటెంట్లు అంటారు, టాలీలో అయితే అకౌంటెంట్లు అంటారు, ఎస్ఏపీలో ఎండ్ యూజర్స్ అంటారు. సో ఆ ఎండ్ యూజర్స్ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తారు. సో వాళ్ళకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు అంటే ఎస్ఏపీ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వారు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, సో దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్. ఈ లైవ్ సర్వర్లో వాళ్ళు రకరకాల ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారండి, డే టు డే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్, చూసుకోవడానికి మాత్రమే. వాళ్ళ డేటాని ఎడిట్ చేయడం కానీ చేంజెస్ చేయడం కానీ వాళ్ళకు ఈ క్రెడెన్షియల్స్ ఉండవు ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, అది ఓన్లీ ఎండ్ యూజర్స్కు అక్కడ పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్లకు మాత్రమే ఆ యాక్సెస్ ఉంటుంది. ప్రొడక్షన్ సర్వర్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి యాక్సెస్ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పుకుంటామండి. ఓకే, సో రియల్ టైంలో మ్యాక్సిమం ఈ మూడే ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఒకవేళ పెద్ద కంపెనీ అయితే వాళ్ళు ఒకవేళ ఏదైనా ట్రయల్ బేసిస్ కానీ ప్రాక్టీస్ పర్పస్ కానీ న్యూ కన్సల్టెంట్స్ కానీ ఇండివిజువల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకొని ఉంటుందిలే అని ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే రియల్ టైంలో ఈ 3 ప్రొడక్షన్ సర్వర్లే ఉంటాయి, మెయిన్ సర్వర్స్. సో కస్టమైజింగ్, టెస్టింగ్ అవన్నీ కూడా. సో మన క్వాలిటీ, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ఈ మూడే చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏదో ఒక సర్వర్ మీకు ఇస్తారు వర్క్ చేయడానికి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అండి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్స్ ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎలాంటి టెస్టులు చేస్తారు, ఏ సర్వర్లో ఎవరెవరు వర్క్ చేస్తారు అనేది ఈరోజు క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎందుకు ఉపయోగపడతాయి, క్లయింట్ యొక్క నెంబర్ ఏ నెంబర్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ డేటా ఎర్రర్స్ ఉంటాయి, ఓకే, ఎన్ని సర్వర్స్ ఉంటాయి, ఏ సర్వర్స్లో ఎవరు వర్క్ చేస్తారు, సో ఏ దాంట్లో యాక్సెస్ ఉంటుంది, ఎవరికి యాక్సెస్ ఉండదు, ఏ సర్వర్లో ఉంటుంది అనేది ఈరోజు క్లాస్లో మీకు థియరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 2 టాపిక్స్ ఉంటాయి థియరీ. సో లాస్ట్ 2 క్లాసెస్ అయిపోయాయి కదా, ఇది 3rd క్లాస్. రేపు మనడు థియరీ అయిపోతుంది. మన్నాటి నుంచి మనం సిస్టంలో కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ థియరీ అనేది ఏంటంటే లిమిటెడ్గా ఉంటుందండి, మనకి కాన్ఫిగరేషన్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ థియరీ కదా, మినిమం వాట్ ఈజ్ వాట్ అనేది మీరు బ్రీఫ్గా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? శివ, గంగాధర్, సబ్రీష్, శ్రీకాంత్, ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవు సార్. క్లియర్ కదా? No, sir. సో ఈ థియరీ పరంగా ఏ రోజుటికి ఆ రోజు చదవాలండి. థియరీ పరంగా ముందే చెప్తున్నాను. ఓకే, ఏ రోజుది సిలబస్ ఆ రోజు మీరు నేర్చుకుంటూ వచ్చారంటే ఎండ్ ఆఫ్ ది డేకి మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. రేపు చదువుదాంలే, మన్నాడు చదువుదాంలే అనేది పెండింగ్ వర్క్లు అనేది పెట్టుకోవద్దండి. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మనకి సిలబస్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. ఓకేనా, సో ఈ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది మనకి త్వరగా మనకి సింపుల్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటాం అంతే. మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడతాయి వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా, క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? శివ, ఎనీ డౌట్స్? No doubts right now. యా, ఓకే, డన్. అర్థమవుతుంది కదా పాయింట్ ఆఫ్ వ్యూ? Yeah, very clear explanation you have. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ సో నేను ఏదో తెలుగులో చెప్తున్నాను మీకు అర్థం అవడానికి, బట్ మీరు ఇంగ్లీష్లో ఉండాలి. ఇంగ్లీష్లో ఏదైనా అడిగినప్పుడు ఇంగ్లీష్లో చెప్పగలగాలి. అక్కడ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు తెలుగు అనేది వర్క్ అవ్వదు, ముందుగా చెప్తున్నాను. ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి, డెమోస్ ఎక్కువ ఇవ్వాలి, ప్రజెంటేషన్స్ ఎక్కువ ఇవ్వాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎర్రర్స్ ఉంటే అది ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఏ పాయింట్ ఆఫ్లో వచ్చింది, ఎక్కడ ఏం తప్పు చేశారు, ఇవన్నీ కూడా మీరు 1కి 2 సార్లు రీచెకప్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని ఎక్కువ ఎర్రర్స్ని మీరు సాల్వ్ చేయగలిగితే ఎస్ఐపిలో అంత పర్ఫెక్ట్ అవుతారు. సో ఇది అంత భయంకరమైన సబ్జెక్ట్ అయితే ఏం కాదండి. ఒక 10 కంపెనీ కోడ్లు చేశారంటే నాకులాగా మీరు కూడా టీచ్ చేస్తారు, అంత సింపుల్గా ఉంటుంది. బట్ కరెక్ట్గా ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది జస్ట్ అనాలిసిస్ చేస్తే చాలు. మీరు గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంత సింపుల్గా ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. మీరే ఒక 5 కంపెనీలు కోల్డ్ చేశారంటే మీరే టీచ్ చేయగలుగుతారు ఎస్ఐపిని, అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, బట్ ఏంటంటే కరెక్ట్ పాయింట్ టైప్ తెలియాలి. ఒక 10 కంపెనీ కోడ్లు కంప్లీట్ అంటే మీరు కోర్స్ నేర్చుకునేసరికి 10 కంపెనీ కోడ్లు వెయిట్ చేస్తూ నిదానంగా చేశారంటే వచ్చేస్తుంది. ఒక 2 నెలలు గట్టి కష్టపడితే వచ్చేస్తుంది ఎస్ఐపి. ఓకేనా, సో ఎందుకంటే మీద 2-3 కంపెనీలు చేసుకుంటూ వస్తా అంటే కంపెనీలు మార్చి చేస్తూ ఉంటే సో ఎక్కడ ఏం మారిస్తే ఏ కంపెనీలోకి వస్తామనేది కూడా తెలిసిపోతుంది. బట్ ఫస్ట్ నేర్చుకుంటాను కాబట్టి మినిమం 6 అవర్స్ లేదా 5 అవర్స్ మీరు టైం కేటాయించుకోవాలి, 100% టైం కేటాయించుకోవాలి. ఏదో 1 అవర్ కూర్చొని ఇది రాలేదురా బాబు అని పక్కన పడేసారంటే ఎస్ఐపి రాదు. చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, చేస్తా ఉంటే చేయాలనిపిస్తుంటుంది. ఓపిక అయితే మాత్రం చాలా ఉండాలి. లైఫ్ జాబ్ కొట్టారంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది.
వెనక్కి తిరిగి కూడా చూడరు. మీరు లగ్జరీ కావాల్సిన బతకొచ్చు ఎస్ఏపిలో. మీరు జాబ్ కొడితే కారు, వెహికల్, ఇల్లు అన్నీ కట్టచ్చు. అంత డబ్బులు సంపాదించవచ్చు ఎస్ఏపిలో. అంత డిమాండ్ ఉన్న కోర్స్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీ డౌట్స్? క్లియర్? వెరీ క్లియర్ లోకేష్. యా, గుడ్ రైట్, గుడ్. ఇంకా టుమారో మనకి ప్రాజెక్ట్ టైప్స్ డిస్కస్ చేద్దాము. తర్వాత అసాప్ మెథడాలజీ డిస్కస్ చేస్తే అది థియరీ అయిపోతుంది. ఇంకా మన్నాటి నుంచి మనం సిస్టంలోకి ఎంటర్ అవుతామండి. ఓకేనా? సో ఈ క్లాస్ పీడిఎఫ్ ని గ్రూప్ లో వస్తేస్తాను, అది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీకు నచ్చిన కీ పాయింట్స్ రాసుకొని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకేనా? యా, ఓకే, డన్ గైస్. యా, గుడ్ నైట్. ఎగ్జాక్ట్లీ ద రియల్ టైం వర్కింగ్. క్లాస్ లో మనము ప్రీవియస్ క్లాస్ లో క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఏంటో తెలుసుకున్నాం. టుడే క్లాస్లో మనకి టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఏమున్నాయో తెలుసుకున్నాం. ఆ ఫేసెస్లో ఏ సిచ్యువేషన్లో ఏ వర్క్ జరుగుతుందనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇప్పటి వరకు చెప్పిన 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో థియరీ పరంగా అవి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సి వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకే, కనబడుతుందా స్క్రీన్? స్క్రీన్ కనబడుతుందా గైస్? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. యా, పీపీటీ ఓకేనా? పీపీటీ కనబడుతుందా? ఎస్. ఓకే గైస్, మనకి చూస్తే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఏమున్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జెస్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. సో లాస్ట్ క్లాస్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎనీబడి? శివ, లైక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తారు? రిమైనింగ్ పర్సన్స్, తబ్రేజ్, గంగాధర్, వాట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చండి. హలో శ్రీకాంత్, సార్. నీకు తెలిసిన కాదు చెప్పు, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? రిమైనింగ్ పర్సన్స్ కూడా చెప్పొచ్చు, చెప్పండి. సైలెంట్గా ఉంటే ఏం రాదు, చెప్పాలి. తప్పు కరెక్టో నేను చెప్తానుగా. ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు? అంతేనా? నో రెస్పాన్సా? సార్ ఐ డోంట్ నో సార్, నాకు ఎప్పుడు తెలియదు. ఓకే, శివ నువ్వు చెప్పు. శివ ఐడియా లేదా? ఓకే డన్. గంగాధర్, ఇంప్లిమెంటేషన్ ఏంటి? నో ఐడియా? ఓకే డన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వి మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద SAP system for the first time by using ASAP methodology. We are going to convert the data from non-SAP to SAP. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఇంకా రీసెంట్గా మన కడపలో కూడా మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలియదు. సో ప్రస్తుతానికి మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి వైజాగ్ స్టీల్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఓకే, ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ మనం చూసుకుంటే ఉంది. వారు ప్రీవియస్ ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు? లైక్ టాలీ కావచ్చు, క్విక్ బుక్స్ కావచ్చు, ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, ఇలా
అదర్ సాఫ్ట్వేర్ అంటే నాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారండి. వారు ఫస్ట్ టైం డేటాని ఎస్ఏపిలోకి ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు, ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది, ఎంప్లాయీస్ ఎంతమంది అవసరం అవుతారు, ఏ ఐటీ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీని ప్రాజెక్ట్ టేక్ ఓవర్ తీసుకొని క్లియర్ చేస్తారు అంటే మ్యాప్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పున్నాను. సో ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైనా కూడా వారికి డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీతో లింకప్ కాలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఐటీ కంపెనీస్ ఒక మీటింగ్కి పిలుచుకుంటారు, అంటే ఒక వేలం పట్టకి పిలుచుకొని వాళ్ళు చెప్తారు, ఇలా మా యొక్క కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. సో అందుకు గాను మీరు ఎంత టైం తీసుకుంటారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరు మీరు అనుకున్న బడ్జెట్లో మా యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేది వాళ్ళు ఆ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఆ చెప్పినప్పుడు ఎవరైతే తక్కువ అమౌంట్ చేస్తూ ఉంటారో వాళ్ళను టేక్ ఓవర్ చేసుకుంటారు. ఐటీ కంపెనీస్ ఆ వైజాగ్ స్టీల్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఐటీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అయినా విప్రో అయినా ఏదో ఒకటి అనుకోండి, విప్రో టేక్ ఓవర్ చేసింది. సో విప్రోకి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు. ఇచ్చిన తర్వాత ఆ బిజినెస్ సైజు బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని మంత్స్ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, సో ఎంతమంది ఎఫ్ఐ కన్సల్టెంట్ అవసరం అవుతారు, ఇండివిజువల్స్ ఎంతమంది, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ ఎంతమంది అవసరం అవుతారు అనేది ఒక డెసిషన్ మేకింగ్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, సో అందుకు గాను ఏ మెథడాలజీ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ మెన్షన్ చేసింది అంటే అసాప్ మెథడాలజీ. ఈ అసాప్ మెథడాలజీ అంటే ఒక ప్రొసీజర్ అనమాట, స్టెప్ బై స్టెప్. ఓకే, ఆ స్టెప్ బై స్టెప్ అనేది రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం అసాప్ మెథడాలజీ గురించి. మనకి ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు. S4 అనాకు వచ్చిన తర్వాత యాక్టివ్ మెథడాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే మనకి చాలా ఉన్నాయి, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, ఓకే, ఇలా రకరకాల ప్రాజెక్ట్ మెథడాలజీలు ఉన్నాయన్నమాట. బట్ ఎస్ఏపి కంపెనీ డైరెక్ట్గా అసాప్ మెథడాలజీ ఉపయోగించండి, దీని ప్రకారంగా మనం అకౌంట్స్ అనేది చేసుకుంటే కరెక్ట్గా ప్రొసీజర్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పడం ద్వారా అదే అన్ని కంపెనీస్ ఫాలో అవుతూ వస్తున్నాయండి. ఓకే, అది ఓకే. మన టేకింగ్ వచ్చేసి 1 year నుంచి, అంటే లైక్ 1 year నుంచి 16 months వరకు టైం టేకింగ్ అనమాట ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. తర్వాత ఎంప్లాయీస్ మ్యాక్సిమం 50 to 100 మధ్యలోనే అవసరం అవుతారు ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకుంటారు ఐటీ కంపెనీ. సో మన లాంటి వాళ్ళు ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత నౌకరీలో మన యొక్క రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే మన ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషరా అనేది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయంటే వాళ్ళు పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అన్ని రకాలుగా ఓకే అనిపిస్తే మీరు సూటబుల్ అయితే మీరు అడిగిన ప్యాకేజీ ఇస్తారు కంపల్సరీ. ఓకే, ఇది మన ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏముందండి, సెకండ్ వన్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు సార్ అంటే, నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పున్నాను. సో ఎస్ఏపి అంటేనే ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంటే కాదు, దీంట్లో సపోర్టింగ్ కూడా ఉంటుందని చెప్పాను. మిమ్మల్ని తీసుకునేది ఎఫ్ఐ కన్సల్టెంట్గా తీసుకుంటారు, ఎక్కువ మంది అవసరం ఉండరు, సీనియర్స్ ఉంటారు, సీనియర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు, మిమ్మల్ని సపోర్ట్గా పెట్టుకుంటారు. సపోర్ట్ అంటే ఏంటి, ఇండివిజువల్స్కి ఏమైనా ఎర్రర్స్ వస్తే వాళ్ళకు ఆ సపోర్టింగ్గా ఉండి ఎర్రర్స్ రీసాల్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకుంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ వచ్చింది అనేసి అది కంప్లీట్ చేసేసి ఇచ్చేసేది కాదు, తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినా బగ్స్ వచ్చినా ఓకే, వాళ్ళు ఇమీడియట్గా ఎవరిని కాంటాక్ట్ అవుతారు, మనమే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా మనమే వాళ్ళ ఎర్రర్స్ని బగ్స్ని కూడా మనమే డే టు డే ట్రాన్సాక్షన్ జరిగే వాటిలో మనమే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అనేది కంపల్సరీగా చేయాల్సిందనమాట. ఇష్యూస్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా ఏమైనా ఏ విధంగా టికెటింగ్ టూల్స్ అని ఉంటాయి, టికెటింగ్ బేస్డ్ సపోర్ట్. ఓకే, ఎప్పుడు సరే ఎర్రర్స్ ఎక్కువగా వస్తాయంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వస్తాయి, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. మన ఫైనాన్స్ ఇయర్ ఉంది కదా ఇండియాది, మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడండి, హలో, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది,
ఏప్రిల్ నుంచి మార్చ్ ఏప్రిల్. ఏప్రిల్ చెప్పండి. ఇది కూడా తెలియదు అంటే చాలా దారుణం అండి. ఓకేనా, ఫైనాన్స్ ఇయర్ ఇండియా ఏంటి అనేది తెలియకపోతే చాలా కష్టం. సో 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ కింద అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. అమెరికాది జనవరి నుంచి డిసెంబర్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వరు, బట్ ఇండియా నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, సో ఎందుకంటే మన ఇండియాలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కాబట్టి, సో వాళ్ళు ఏదైతే ఫైనాన్స్ ఇయర్ వాళ్ళ పరంగా చేస్తున్నామో అది ఇప్పుడు మన కొన్ని దేశాలు అదే ఫాలో అవుతూ వస్తున్నాయి. ఓకే, ఎక్కువగా ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి మంత్ అండ్ యాక్టివిటీస్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో మనకి ఎక్కువగా ఎర్రర్స్ అనేది వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ టికెటింగ్ టూల్స్ ఉంటాయి, సర్వీస్ నౌ సాల్మన్ అని టికెటింగ్ టూల్స్ ఉంటాయి మెయిల్స్ లాగానే. వాటిలో స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. ఈ ఎర్రర్ వచ్చింది సార్, మాకు ఇమీడియట్ గా సాల్వ్ చేయండి. దీంట్లో 4 టికెట్లు ఉంటాయి, P1, P2, P3, P4 అనేది. సో P1 వచ్చేసి 2 hours కంప్లీట్ చేయాలి, P2 వచ్చేసి 6 hours మ్యాక్సిమం. వీటిని హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. ఏదైనా రియల్ టైంలో వర్క్ చేస్తున్నారనుకోండి, చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, మీకు ఇమీడియట్ గా టికెటింగ్ టూల్ ద్వారా స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వాలంటే అక్కడ ఎవరు ఉన్నారు సార్, టీము, సపోర్టింగ్ టీమ్ ఒకటి ఉంటుంది. ఆ సపోర్టింగ్ టీమ్కి ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేస్తాడు. అది మనం ఇమీడియట్ గా క్లియర్ చేయాలి. అదే P3, P4 అయితే 3 days అయినా అది లో ప్రయారిటీ, అంత ఇంపార్టెంట్ అయితే కాదు, నిదానంగానే చేయొచ్చు అనే ఒక ఇది అనేది ఉంటుందన్నమాట. ఓకే, అది మనం ప్రాజెక్ట్. నెక్స్ట్ చూస్తే SAP రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే రోల్అవుట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఇది మీరు తెలుసుకోవాలి. సో రోల్అవుట్ అంటే ఏంటంటే మనకి చూడండి, these projects are belongs to move the complete data from one country to other and one company code to other company. అర్థమే ఉండాలి. సో దీంట్లో కంట్రీ రోల్అవుట్ ఉంటుంది, కంపెనీ కోడ్ రోల్అవుట్ ఉంటుంది. సో కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ అంటే ఇండియాలో ఉందనుకోండి, ఇండియాలో ఒక కంపెనీ మనం ఓపెన్ చేసాం, రాజా ట్రేడర్స్, రమేష్ ట్రేడర్స్ ఒక పేరుతో స్టార్ట్ చేశాం. ఆ కంపెనీలో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సేమ్ ప్రొసీజర్ మొత్తం, అంటే బిజినెస్ ప్రాసెస్ మొత్తం అదే ప్రాజెక్ట్ని, అదే కంపెనీని యుఎస్లోనో లేదంటే లండన్లోనో స్టార్ట్ చేసాం, యూరోప్లోనో. సో మళ్ళీ మనం అక్కడ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇండియాలో మేము ఇంప్లిమెంటేషన్ చేసాం, బిజినెస్ ప్రాసెస్ సేమ్ అదే ఇంకో బ్రాంచ్ వేరే కంట్రీలో పెట్టాం. సో అలాంటప్పుడు టైం టేకింగ్ తీసుకోకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అమెరికాలో కానీ అదే స్టార్ట్ చేస్తాం. అంటే టైం టేకింగ్ తీసుకోకుండా ఆల్రెడీ వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఓకే, ఓకేనా. ఎందుకంటే ఇండియాలో చేస్తాం కదా, Okay. Disturbance is coming right now. ఏంటి These guys all are good. నాయిస్ వస్తుంది. నాయిస్ వస్తుంది. Please mute. నాయిస్ గైస్, మీ వైపు నుంచి నాయిస్ వస్తుంది. మ్యూట్ లో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే ఓపెన్ చేయండి. యా, స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా స్క్రీన్? ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, కంట్రీ రోల్అవుట్ అంటే
ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని, ఒక ఇంప్లిమెంటేషన్ని మనము మన ఇండియాలో ఒక కంపెనీలో మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. అదే కంపెనీ అదే బిజినెస్ ప్రాసెస్ని వేరే కంట్రీలో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ టైం టేకింగ్ తీసుకోకుండా ఇక్కడ ఇదే మనం ఒక ఇంప్లిమెంటేషన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం చేసి ఉంటాం. దాన్నే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం, టైం వేస్ట్ కాకుండా. దాన్ని కంట్రీ రోల్అవుట్ అంటారు. ఓకే, కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది నాది. సో విల్ కాపీ ద డేటా ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంపెనీ. హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో నేను ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంప్లిమెంటేషన్ చేసేసాను. అదే బ్రాంచ్ ఇంకో కంపెనీ నేను బెంగళూరులో కూడా పెడుతున్నాను. సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, అక్కడ మళ్ళీ నేను ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో బిజినెస్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కూడా అదే విధంగా అక్కడ బెంగళూరు కంపెనీలో కూడా ఫాలో అయిపోతాను, మళ్ళీ టైం టేకింగ్ తీసుకోకుండా. దీన్ని మనం కంపెనీ కోడ్ రోల్అవుట్ అని చెప్పుకుంటాం. సో కంట్రీ రోల్అవుట్ అంటే కంట్రీ టు కంట్రీ, కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం SAP రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ చెక్క చూడండి. ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియాలో టాటా గ్రూప్ ఉందనుకోండి. యూఎస్లో పెట్టారు, తర్వాత లండన్లో పెట్టారు, సింగపూర్లో కూడా పెట్టారు. ఇండియాలో ఉన్న కంపెనీలో మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. సో ఇప్పుడు యూఎస్లో ఉంది, లండన్లో ఉంది, సింగపూర్లో కూడా ఉంది. అలా ఉందనేసి మళ్ళీ అక్కడ స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేయం. ఆల్రెడీ ఇంకా ప్రాసెస్ మొత్తం డాక్యుమెంటేషన్, బిజినెస్ ప్రాసెస్ అదంతా మన దగ్గర ఉంది, మెథడాలజీ. దాన్నే యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి అదర్ కంట్రీస్లో కూడా ఉపయోగిస్తాం, టైం టేకింగ్ తీసుకోకుండా. ఇది కంట్రీ టు కంట్రీ. అదే టాటా గ్రూప్ కంపెనీ ఇండియాలో ఉంది. సో ఒక కంపెనీ కోడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కంపెనీ కోడ్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసాం ప్రాజెక్ట్ని. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తెలంగాణ కంపెనీలో కూడా చేసేస్తున్నాం, టైం టేకింగ్ లేకుండా. ఇది కంపెనీ కోడ్ ఇలా ఉంటుంది మనకి. తర్వాత అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఇది చూడండి. ఇది చూస్తే అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే చూడండి. అప్గ్రేడేషన్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో చెప్పండి. కొత్త వర్షన్ కి కన్వర్ట్ కావడం, ఇంకా న్యూ ఫీచర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయడము అలాంటివి జరుగుతాయి కదా. జరుగుతాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది SAP సిస్టమ్. ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ కెన్ బి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ECC 6.0 ఉంది. అంతకుముందు ECC 6.0 రాకముందు మనం ఇంకా చాలా ఫాలో అయిపోయి ఉంటాం. ECC 1.0 అని, ECC 2.0 అని, ఇట్లా ECC 5.02 నుంచి ECC 6.0కి వచ్చాం. దాని నుంచి SAP ప్యూరీలో కూడా వచ్చినాం. అంటే ఏంటి, మొబైల్లో కూడా SAP మనం చూసుకోవచ్చు. ఓకేనా? అంటే వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ లాగా. ఓకే, ఇప్పుడు మన ECC 6.0 నుంచి SAP ప్యూరీ ఎలా వచ్చిందో ఆ విధంగా. ఓకే, దీన్ని అప్గ్రేడేషన్ అంటాం. అంటే ఓల్డ్ వర్షన్లో సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ వాడుతూ యాడ్ చేస్తూ ముందు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, కొన్ని ఎక్కువ మార్పులు వస్తాయి. ఎక్కువ మార్పులు అంటే ఎట్లా, మనకి ఎగ్జాంపుల్ టాలీ ERP 9 ఉంది. టాలీ ERP 9 తర్వాత 2020లో టాలీ ప్రైమ్కి మార్చేశారు. టాలీ ప్రైమ్ అంటే టోటల్ దాని ఫేస్లో మొత్తం వేరియేషన్లు వచ్చేసాయి. టాలీ ERP 9లో చూస్తే దాని స్క్రీన్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నింది. టాలీ ప్రైమ్కి వచ్చేసరికి దాని రూపం వచ్చేసి ఎలా మారిపోయింది, స్కై బ్లూ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ECC 6.0 నుంచి S/4HANA వచ్చింది. అంటే ఇంకా మన ఇండియాలో పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు S/4HANA. అది మ్యాక్సిమం 2027కో 2030 కల్లా పూర్తిగా మన ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా SAP S/4HANA యూజ్ చేయాల్సిందే. అది ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ చాలా వరకు ఎగ్జిస్టింగ్ కంపెనీస్లలో ECC 6.0 ఉపయోగిస్తున్నారు. ఓకే, ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలనుకుంటారో వాళ్ళు మారుతారు. బట్ ఈ 2027 కల్లా మొత్తం అందరూ కూడా మారిపోతారు. ఓకే, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో ఉన్నాయి, ఇండియాలో కూడా తీసుకొస్తారు పూర్తిగా. ఓకే, ఇది మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్ కింద చూస్తాం. చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది SAP సిస్టమ్. ఎగ్జాంపుల్ SAP ECC సిస్టమ్స్ టు ది S/4HANA. తర్వాత టాలీ ERP నుంచి టాలీ ప్రైమ్.
ఇది మ్యాక్సిమం టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ దీంట్లో కూడా 10 నుంచి 50 మెంబర్స్ కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ వాళ్ళు అప్గ్రేడేషన్ అనేది చేసుకుంటూ రావాలి. ఎలాంటి ఏమైనా అప్గ్రేడేషన్ చేస్తే ఏమైనా ప్రీవియస్ ఎంట్రీస్ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతాయా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే చూడండి. తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ చూడండి. ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చూడండి, హియర్ వీ కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి లైక్ ఒరాకిల్, ఎంఎస్ డైనమిక్, ఎస్ఏపి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చెప్పాను కదా, నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి పంపించడం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ చెప్పాను, వాళ్ళు టాలీనో లేదంటే పీపుల్ సాఫ్టో లేదంటే వింగ్స్ ఫోకస్ ఏదో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారండి. సో వాళ్ళు ఏం చేయాలి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి కన్వర్షన్ అవ్వాలి వాళ్ళ డేటాని. సో దీన్ని మనం ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. అది ఏ సాఫ్ట్వేర్ నుంచైనా కానీ ఏ సాఫ్ట్వేర్ నుంచి ఏ సాఫ్ట్వేర్లకైనా కన్వర్షన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆ వర్క్ కూడా టెక్నికల్ అబ్యాపర్స్ ద్వారా జరుగుతాయి ఎక్కువ మ్యాక్సిమం కూడా. కొన్ని మనకి మ్యాప్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి, అవి ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను నేను. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ టాలీ ERP9 టు టాలీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని కూడా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే డన్. నెక్స్ట్ చూడండి, మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ నుంచి అనదర్ కంపెనీలోకి మెర్జ్ అవటం. ఓకే, ఇప్పుడు మనకి ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ని ఎవరు తీసుకున్నారు, ఎలాన్ మాస్క్ తీసుకున్నాడు కదా. ఎలాన్ మాస్క్ అంటే ట్విట్టర్ అనేది ఒక కంపెనీ ఉంది ఆల్రెడీ, దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారు, ఎలాన్ మాస్క్ టేక్ ఓవర్ చేసుకున్నాడు ట్విట్టర్ని. అలా ఏదైనా ఒక కంపెనీని పూర్తిగా సరెండర్ చేసుకోవడం, వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం. ఓకే, అలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు వన్ కంపెనీ కోడ్ అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిలయన్స్లో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి, టాటా గ్రూప్లో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం, దీన్ని మనం మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇది అండి వాట్ ఈజ్ వాట్ అనేసి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, టికెటింగ్ టూల్స్ అంటే ఏంటి, సపోర్టింగ్ ఏముంటుంది, మనకి ఇంప్లిమెంటేషన్ ఏముంటుంది, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సైన్స్ అనేది ఈరోజు క్లాస్. ఓకే, క్లియర్, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No doubts. శ్రీకాంత్ అండ్ శివ, సబరీష్, No. రామాంజనేయులు ఉన్నాయండి? ఓకే. No.